అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? మా వాళ్లకు బెయిల్ ఇవ్వొద్దంటూ జగన్ పిటిషన్లు ఎందుకు వేయిస్తున్నాడు? తోటి దొంగలకు బెయిల్ ఇవ్వొద్దంటూ మరో దొంగ కోరడంతో న్యాయమూర్తే ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి. అసలు ఏంటి ఆ కథ? ఎవరు ఆ దొంగలు? జగన్ వ్యూహం ఏంటి? ఇప్పుడు మొత్తం వివరంగా చూద్దాం. అనగనగా ఓ లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్ లో 12 మంది అరెస్ట్ అయ్యారు. 8 మంది జైల్లో, మిగతా 4 బెయిల్ పై బయట ఉన్నారు. బయట ఉన్న 4లో 2 కోర్టుకు ఇలా వినతి పెట్టారు. మేము నిజాలు చెప్పేస్తాం, దయచేసి మమ్మల్ని వదిలేయండి. వారు అప్రూవర్లుగా మారడంతో కోర్టు వారిని బయటే ఉంచింది. అయితే జైల్లో ఉన్న తోటి దొంగ మాత్రం భయంతో వణికిపోయాడు. వీళ్లు బయట ఉంటే ఏదో ఒక రోజు నిజాలు బయట పెడతారన్న భయం. అందుకే ఎంతో తెలివిగా కోర్టును ఆశ్రయించాడు. బయట ఉన్నవారు సాక్ష్యాలను వక్రీకరిస్తారు, వారిని కూడా జైలుకు తీసుకురండి అని కోరాడు. ఈ పిటిషన్ చూసిన న్యాయమూర్తి ఒక్కసారిగా షాక్ అయ్యారు. తోటి దొంగ బయటకు వస్తే సంతోషపడాలి గాని వీళ్లు ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు. ఇప్పుడు మీకు తెలియాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, జైల్లో ఉండి కేసు వేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ ముఠాను మొత్తం నడిపింది జగన్మోహన్ రెడ్డి. అప్రూవర్లుగా మారుతామని చెప్పింది వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్. లిక్కర్ స్కామ్ పాత్రధారులైన వీరిద్దరూ అప్రూవర్లుగా మారుతామన్న వెంటనే జగన్ ఒక్కసారిగా వారిపై దాడి మొదలు పెట్టాడు. వారు బెయిల్పై బయట ఉంటే ప్రమాదమని గ్రహించి వారిని జైల్లో పెట్టాలని జైల్లో ఉన్న చెవిరెడ్డితో కోర్టుల్లో వరుస పిటిషన్లు వేయిస్తున్నాడు. ఒకవేళ ఇది పనిచేయకపోతే గతంలో పరిటల రవి, బాబాయ్ వివేక కేసుల్లో పాత్రధారులను ఎలా అయితే జగన్ హతమార్చాడో ఈ ఇద్దరికీ కూడా అలాంటి ప్రమాదం తప్పదనే భయం ఉత్పన్నమవుతోంది. ఏది ఏమైనప్పటికీ బెయిల్ కావాలని పిటిషన్ పెట్టేది వీళ్లే, బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసేది కూడా వీళ్లే అని చూసిన జడ్జి షాక్ గురవుతున్నారు.